కార్యక్రమంలో పట్వాల విక్రమ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్లాగే కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. PR9 వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడు బీజేపీ ఒక కొత్త పథకం తోటి ఒక కొత్త పదంతో ప్రజల్లోకి వెళ్తుంది. మాకే నామ్ ఏకే పేరుతో అసలు ఆ పేరు ఉద్దేశం ఏంటి, ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో మనం ఇటీవల కాలంలో G-Summit లోపల కూడా మనం చూడడం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సమ్మిట్ పెట్టినటువంటి విషయాన్ని, దాంట్లో ప్రధానమంత్రి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని ఏ రకంగా అంటున్నాను, వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్ అనేటువంటిది ప్రపంచానికి ఒక దిక్సూచి చేసింది. అయితే ఈ ప్రపంచం అంతా కూడా పర్యావరణ విషయంలో ప్రొటెక్ట్ చేయాలనేటువంటి విషయంలో బాధ్యతగా భారతదేశం నుంచే అన్ని రకాలుగా ముందుంటాం అనేటువంటి విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అయితే ఇది ప్రతి సంవత్సరం మాకు జరిగేటువంటి కార్యక్రమం. తల్లి మీద ఒక చెట్టును పెట్టండి, దాన్ని పరిరక్షించండి అనేటువంటి దీని లోపల మాకే నాంపే ఏక్ పేడ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్యంగా ఏ ప్రయత్నం అయితే కొనసాగుతుందో 2047 వరకు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేటువంటి లక్ష్యం ఏదైతుందో దాంట్లో పర్యావరణం కూడా ఒక భాగం. కాబట్టి ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి దృక్పథంతో ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమాలను దాంట్లో ఒక చెట్టు పెట్టడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా మన సంక్షేమంకి సంబంధించినటువంటి కార్యక్రమాలను వివరించేటువంటిది కావచ్చు, ఈ రకరకాలైనటువంటి ఈ వారం 10 రోజుల పాటు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు. వర్షాకాలం వచ్చేటువంటి సీజన్ కాబట్టి ఈ సందర్భంగా మనం పెట్టినటువంటి ఏ చెట్లు అయితే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా చేస్తే ఏ చెట్టునైతే ఎవరైతే పెడతారో వాళ్ళు ఆ చెట్టును పరిరక్షించుకోవాలా అనేటువంటి దృక్పథంతో ఒక గొప్ప సంకల్పంతో ఇచ్చినటువంటి పిలుపు. దాన్ని అందరు కూడా అందుకొని చెట్లను నాటడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రోజుల్లో వాస్తవాన్ని చెప్పాలంటే పర్యావరణాన్ని మనం ఎంత అయితే ప్రేమించి దాన్ని ఎంత అయితే మనం పెంచి పోషిస్తామో అదేవిధంగా వర్షాలు పడడం కానీ ఈ కాలుష్యం తగ్గడం కానీ జరుగుతుంది. కానీ ఒక్కసారి మీరు అనుకొని ఈ టైంలో ఆ చెట్లను పెట్టినప్పుడు తర్వాత వాటిని పట్టించుకోకుండా వాటి బాధ్యత తీసుకోకుండా వదిలేస్తే అవి అక్కడికే ఎండిపోవడం జరుగుతుంది. చాలా వరకు మన తెలంగాణ గవర్నమెంట్ పెట్టినప్పుడు కానీ చాలా చూసినాం. అందులో ఇంకోటి కాకుండా రోడ్ల మీద కరెంటు పోల్ల కింద పెట్టడం, మళ్ళీ మధ్యలో వాటిని నరకడం, అలాంటివి కాకుండా నిజంగా ఫ్యూచర్గా అది ఎదగడానికి మంచి సౌకర్యం ఉన్న ప్లేస్లలో చూసి ఎందుకు పెట్టలేకపోతున్నారు? అయితే గత ప్రభుత్వంలో మనం చూసాం ఈ యొక్క చెట్లు పెట్టడానికి కానీ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఫెడరల్ సిస్టమ్ లోపల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను చెట్టు పెట్టడానికి కూడా అయ్యేటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది అన్నాడు. దానికి పెట్టేటువంటి ట్రీ గార్డ్ను కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా వచ్చారు. అయితే ఆ టార్గెట్లు ప్రభుత్వాలు విధించినటువంటి టార్గెట్లో కొంతమంది ఏదో మొక్కుబడిగా కంప్లీట్ చేయాలనేటువంటి దృక్పథంతో ఆ యొక్క చెట్లను కొంత పోల్స్ కింద మీరు అన్నటువంటి లేకపోతే ఉపయోగం లేకుండా చేసి దానికి సంబంధించినటువంటి ఏదో అయిపోయింది అనిపించుకునేటువంటి వాళ్ళు అక్కడక్కడ చేసిన. కానీ ఏది చేసినా ఆ గవర్నమెంట్లో కూడా కొన్ని చెట్లు ఏవైతున్నాయో ఈరోజు కూడా చాలా చిత్తశుద్ధితో చేసినటువంటి అక్కడక్కడ ఉన్న నాయకత్వం ఏదైతుందో చిత్తశుద్ధితో ఎవరైతే చేసిరో అక్కడ అన్నీ కూడా చెట్లు ప్రొటెక్ట్ చేయబడ్డాయి. ఆయా ప్రాంతాల లోపల చెట్లన్నీ కూడా ఉన్నాయి. చాలా సంతోషం. ఆ గవర్నమెంట్లో సరే కొంత జరిగినప్పటికీ కూడా చెట్లు మాత్రం కొంత ప్రొటెక్ట్ చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని. ఇప్పుడు రీసెంట్లీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని నిన్న మనం జరుపుకుంటుంది. ఇప్పుడు అందరూ అంటే కొన్ని సొసైటీలు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాంటిది ఏదో ఒక అకేషన్ ఉన్న రోజే కాకుండా రెగ్యులర్గా వాటిని పెంచి పోషించడానికి పర్యావరణాన్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో
ఈ గ్లోబల్ వార్మింగ్ డే అని లేదో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ రోజు కాకుండా మన పెద్దలు ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు కొంత మర్చిపోతున్నాం. కానీ ఒక 10-20 సంవత్సరాల క్రితం మీరు ఒకసారి గమనించి చూస్తే ప్రకృతితోటి ప్రతిది కూడా ముడిపడి ఉన్నటువంటి సంబంధం భారతీయ సంస్కృతిలో. కాబట్టి ఈ భారతదేశం లోపలనే చెట్టును పూజించే సంస్కృతి ఉంది. ఈ దేశంలో దేని చీమకు చక్కెర పోస్తారు, పాముకు పాలు పోస్తారు, చెట్టుకు నీళ్లు పోస్తారు. ఈ రకంగా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ప్రతి ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రేమించేటువంటి సాంప్రదాయము ఈ భారతదేశంలో ఉంది. భారతదేశంలో మీరు ప్రతి దేవాలయాల కాడ చూడండి ఒక చెట్టును పూజిస్తాం. ఇంకో మెడికేషన్ కోసం వేప చెట్టును ఉపయోగిస్తాం. ప్రతి దీంట్లో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైనటువంటి గుణాన్ని పెట్టి దాన్ని ప్రకృతిని కుటుంబాలతోటి అనుసంధానం చేసినటువంటి పెద్దరికం మనది ఆనాటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలు. కాబట్టి ఈరోజు మనం కొత్తగా చేశారు. దురదృష్టవశాత్తు అనేక చెట్లను నరికి ఈ పాశ్చాత్య మోజు లోపల కొంత పడి మనం అంతా కూడా దాని లోపలికి వెళ్ళినటువంటి సందర్భంగా మళ్ళీ తిరిగి ఇదంతా కూడా పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలా. ఇది మా తల్లి, ఈ భూమిని తల్లిగా పూజించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశం అది భారతదేశం మాత్రం. కాబట్టి మనం ఈరోజు ఏదో వరల్డ్లో ఉన్నటువంటి డేనే కాకుండా రానున్న యువతరం కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి యువత అంతా కూడా ఏ జంజీ అని అంటున్నామో వాళ్ళందరూ కూడా పర్యావరణ ప్రేమికులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతితోటి మన బంధాన్ని ముడివేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనం ప్రయత్నాలు కొనసాగాలని, అప్పుడే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోగలుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిజంగా ఇది వాస్తవం. పర్యావరణాన్ని మనం ఎంతైతే పరిరక్షించుకుంటామో, మొక్కలు ఎంతైతే పెరుస్తామో మనకు కావాల్సిన నీరు, వర్షాలు కురిసి మనకు కావాల్సిన నీరు అందుతుంది. అట్లాగే స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఈ కాలుష్యం అనేది తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ నిజంగా మన విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏదో అకేషనల్ డే సందర్భంగానే కాకుండా రెగ్యులర్గా మన పెద్దవాళ్ళు తరతరాలు మన తాతలు చెప్పినట్టు ఇంటికి ఒక మొక్క, మన మనిషికి ఒక మొక్క నాటాలి అనేది ఏదైతే ఉందో అదే విధంగా అందరం నాటుతూ పర్యావరణాన్ని కాపాడదాం.